ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరపున దట్ దిస్ ఇస్ దేర్ టార్గెట్ టు మేక్ ఎస్ అ షెల్టర్ జోన్ దీని తర్వాత మారేడుమల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటారు. ఇది బోటకపు ఎన్కౌంటర్, అది లొంగిపోవడానికి వస్తేనే ఈ ప్రక్రియ జరిగిందనేది కూడా చెప్తున్నారు. ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారంటారు. ఎంతవరకు వాస్తవం? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ పిఎల్జే కమాండర్ వై విల్ ఈ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు పైన అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు. నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28 to 29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. 2 weeks back మా మదర్ అరవి పూజ తోటి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అయితే కొన్ని మంత్రాలు జరపడం జరిగింది, లొంగిపోమని చెప్పడం. అవి సక్సెస్ అవ్వలేదా లేకపోతే ఏంటి కారణాలు ఏంటి? దట్ ఓన్లీ హీ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్. అది అతనే పాసిబిలిటీ. బట్ నౌ ఇట్ ఇస్ ఎగ్మా డైరీ ఏదైతే నిన్న స్వాధీనం చేసుకున్నారో దాన్ని బట్టి ఏపీలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో కావచ్చు, ఏలూరులో కావచ్చు, కాకినాడలో కావచ్చు, వీరందరినీ ఆ డైరీలో ఉన్న సమాచారం మేర అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ డైరీలో ఇంకా ఎన్ని పేర్లు ఉండొచ్చు సుమారుగా? అంటే మీరు స్వాధీనం చేసుకున్న టైంలో ఆ డైరీలో ఎన్ని ఉండొచ్చు సుమారుగా? ఎంతమందికి సంబంధించిన? అది స్పెక్యులేటివ్ క్వశ్చన్. అది ఎలా ఆన్సర్ చేయాలి? ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆన్సర్ స్పెక్యులేషన్స్కి. అది ఎప్పుడై క్లారిఫై చేసాం. నాట్ ఇన్ ఏఎస్ఆర్, నా నాలెడ్జ్లో ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా వస్తే మీకు చెప్తున్నా. అంటే విజయవాడ రిక్రూట్మెంట్ అంతా కూడా దేవిజీ మీదే చేసాడని చెప్తున్నారు. దేవిజీ ఎవరు? దట్ డీటెయిల్స్ ఆల్రెడీ పబ్లిక్గా ఉన్నాయి. అండ్ అతనే రిక్రూట్మెంట్ చేసినా లేదా ఇది ఇది ఐఎమ్ 100% షూర్ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ నేను సర్వీస్లో వచ్చిన ముందుగా జరిగిన. సో మీ క్వశ్చన్కి రిటర్న్ బ్యాక్ చేయాలితో పాసిబుల్లీ నేను మొత్తం హిస్టరీ చదివి చెప్పాల్సిన ఉన్నాయి. పోస్ట్ మార్టం నిన్న జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ రోజుకి బాడీస్ వచ్చినాక అది కూడా ఫార్మాలిటీస్ అయినాక తర్వాత బాడీస్ సగం వరకు వచ్చిన సగం వరకు వస్తారు. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళకి సహాయం కూడా ఇవ్వడం జరిగినాయి. ఈ ఆపరేషన్స్లో మనకి న్యూట్రలైజ్ అయిన ఏఓబి ప్రాంతంలో వచ్చిన అందరూ లాస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మనకి మే ఆర్ జూన్ నెలలో జరిగిన తర్వాత ఈ నవంబర్లో నిన్న ఈరోజు జరిగిన అది క్లియర్ సైన్కి ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ తరపున లేదండి. హౌఎవర్ ఛత్తీస్గఢ్ నుండి ఇండక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది మళ్ళీ స్పెక్యులేటివ్ క్వశ్చన్స్. ప్లీజ్ స్పెసిఫిక్గా ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సంబంధించి మీరు అడగచ్చు. అది చీకట్ సమయంలో జరిగిన. సో 5:45లో చాలా చీకటి ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్గా వింటర్ సీజన్, అదేవిధంగా ఫాగ్ కండిషన్స్ ఉన్నాయి. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ వాళ్ళు సౌండ్లో రెస్పాండ్ అయ్యి అప్పుడు ఇంతవరకు వాళ్ళు క్లియర్గా